రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయి పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. కానీ మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో మాత్రం 32 ఏళ్లుగా అక్కడి ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఏజెన్సీ వివాదంతో పాలకవర్గం లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు వాపోయారు. దీనికి తోడు గిరిజనేతరులు ఇక్కడ క్రయ విక్రయాలు నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేకపోవడంతో పురపాలికకు ఆదాయం సమకూరే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మందమర్రిలో ఎన్నికలు జరిపించాలంటూ పలువురు ఆందోళనలు చేస్తుండగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. మందమర్రి మున్సిపాలిటీ ఏర్పాటై గత 30 సంవత్సరాల నుండి పాలకవర్గం లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పేర్కపోతా ఉన్నాయి. ఒక దిక్కు పారిశుద్ధ్యం అయితేనేమి, ఇక్కడ రెవెన్యూకు సంబంధించినటువంటి రెవెన్యూ ఆదాయము లేకపోవడం వల్ల, పరిపాలన ప్రతినిధులు లేకపోవడం వల్ల మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైతా ఉన్నది. 170 యాక్ట్ ఉండడం వల్ల ఇంటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సెస్ రూపంలో వచ్చేటి గాని, లేకుంటే ఇల్లు కట్టడం ద్వారా వచ్చేటువంటి ఆదాయము మున్సిపాలిటీకి రెవెన్యూ రాకపోవడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానంగా తయారైతా ఉన్నాయి.